అలాగే జనసేన నాయకులు దేవర మనోహర్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం మస్తాన్ రావు గారితో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ మస్తాన్ రావు గారు. నిర్మలమ్మ పద్దు మీద దేశ ప్రజలు మాత్రమే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే సూపర్ సిక్స్లు కావచ్చు, అంతేకాకుండా రకరకాలైనటువంటి హామీలు ఇచ్చింది. హామీలు నెరవేరాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి మార్గాలు 3: ఒకటి అప్పులు చేయడం, 2 సంపద సృష్టించడం, 3వది కేంద్రం నుంచి నిధులు రాబట్టడం. దీంట్లో ఏది ఫెయిల్యూర్ అయినా సరే ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం చాలా కష్టంగా మారేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలా ఉండబోతోంది వాళ్ళ పద్దు మస్తాన్ రావు గారు? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, మీకు సెగారెడ్డి గారికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వకపోతే మనుగడ సాగించలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. ఎందుకంటే మనకి విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ అన్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని అన్యాయాలు జరిగాయి. విభజన హామీలు ఒక్కటి కూడా సరైన రీతిలో సరైన కాలంలో తీర్చలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఇటీవల కాలంలోనే మనం చూడొచ్చు. కొంత పోలవరం కానీ, అమరావతి కానీ, లేదంటే విశాఖపట్నానికి సంబంధించిన సపోర్ట్ కానీ, నిధుల సపోర్ట్, ఇవన్నీ కూడా రైల్వే జోన్ ప్రారంభించిందని కొంత కనిపించింది ఇటీవల కాలంలో. టోటల్ గా చూసినట్టయితే అసలు విభజన 2014లో జరిగినప్పటి నుంచి చూస్తే మనకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే ఇప్పటికి పారిశ్రామిక రాయితీలు అనేకం లభించే అవకాశాలు ఉంటాయి. అవేవి లేని పరిస్థితుల్లో పరిశ్రమలు రావాలన్నా కూడా ఇక్కడ ప్రభుత్వాల వైఖరులు కావచ్చు, వాళ్ళకున్న విభిన్న దృక్కోణాలు కావచ్చు, వైరుధ్యాలు కావచ్చు, కొంత వెనకబడిన పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో టెక్స్టైల్ పార్కులకు సంబంధించి చేనేత రంగానికి అభివృద్ధి, అదేవిధంగా పోర్టులకు సంబంధించి కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నారు. వాటికి సంబంధించి అంటే రైల్వే జోన్ కు సంబంధించిన ప్రత్యేక నిధులు, అదేవిధంగా రైల్వే లైన్లు చాలా పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్లు ఆల్రెడీ ప్రకటించినారు. అమరావతి కూడా రైల్వే లైన్ ప్రకటించారు. అలాగే అదేవిధంగా చూస్తే మెట్రో ప్రాజెక్టు సంబంధించి విశాఖపట్నం, విజయవాడ వీటిలో మెట్రో ప్రాజెక్టు, అదేవిధంగా భూగర్భ డ్రైనేజీకి సంబంధించిన పనులు గత ప్రభుత్వంలో చేపట్టాలని నిలిచిపోయారు. కేంద్రానికి సంబంధించిన నిధులు వీటికి రావాల్సిన అవసరం. ప్రస్తుతం మనకి అధికారికంగా ప్రకటించిన 9,75,000 కోట్ల రూపాయలకు సంబంధించి వడ్డీలు కడతా ఉన్నారు. వాటికి సంబంధించి రుణాలు రీషెడ్యూల్ అడుగుతా ఉన్నారు. వీటికి సంబంధించి అదేవిధంగా నదుల అనుసంధానానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కూడా బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కృష్ణా గోదావరి కన్నా వీటికి సంబంధించి ఈ అన్నిటినీ కూడా ఏ మేరకు నిధులు సాధించగలుగుతుంది ఆంధ్రప్రదేశ్, వీళ్ళ యొక్క ఆల్రెడీ మనకి ప్రస్తుతం చూసినట్లయితే కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి 21 పార్లమెంటు స్థానాలు తీసుకుని, అదేవిధంగా రాజ్యసభ సభ్యుల పరంగా కూడా మొత్తం సపోర్ట్ ఉన్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా నిధులు ఏ మేరకు కేటాయిస్తారనేది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాల్సిన అంటే మొన్న ఇచ్చిన బడ్జెట్ లో అంటే రీసెంట్ గా అంటే గత సంవత్సరం ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా భారీగా కేటాయింపులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ వెలిగిపోబోతుంది. కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోబోతుంది, భారీ ఎత్తున నిధులు ఇచ్చేశారు అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం కూడా జరిగింది. మరోపక్క దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అస్త్రంగా మార్చుకుంది. మనం చూసాము ఏంటంటే అమరావతికి సంబంధించిన నిధుల వ్యవహారంలో 15,000 కోట్లు ఏంటి కేంద్రం ఇచ్చిందా, అది బడ్జెటా, లేకపోతే రుణమా, లేకపోతే గ్రాంటా అనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని చూస్తుంటే ఒక పక్క మనకు బీహార్ రెడీగా ఉంది. మీరు చెప్పారు ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది రాజ్యసభ్యులు ఉన్నారు. సో బీహార్ సిద్ధంగా ఉంది మనకు తోడుగా. చెప్పండి. విశాఖ స్టీల్ గురించి మనకి నిధులు కేటాయించారు. యాక్చువల్ గా కర్ణాటకకి అడగకుండానేమో దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా బీహార్ కి సంబంధించిన అభివృద్ధికి అనేక భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్న పరిస్థితి. సో మన మీద ఆధారపడి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కూడా భాగస్వామిగా ఉంది. దాని మీద మరింత బాధ్యత ఉంటుంది. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఇంత డిపెండెన్సీ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక పక్కన అన్యాయాలు జరిగాయి, వీటన్నిటికీ నిధులు కేటాయించారు. అంటే రెండండి, మీరు ఇప్పుడు ప్రస్తావించింది అమరావతికి ఇచ్చిన క్లారిటీ రావాలి. అది గ్రాంట్ గా ఇస్తున్నారా, తిరిగి చెల్లించాలా అనేది ఒకటైతే, లాస్ట్ మీరు చెప్పిన గత ఏడాది కేటాయించిన నిధులు కేటాయింపు వేరు, రిలీజ్ చేయటం వేరు.
ఇక్కడ ప్రతిసారి కూడా అవును. మెట్రోకి ఇంత నిధులు కేటాయించామని, రైల్వే జోన్ కి ఇట్లా వచ్చేస్తుందని ఇవన్నీ చెప్తా ఉంటారు. కేటాయింపులు వేరు, నిధులు వేరు. వాళ్ళు వికసిత భారత్ లక్ష్యంగా వెళ్తున్నప్పుడు ఇన్ని వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మనకు వెనకబడిన జిల్లాలు ఉన్నాయి. ఓ పక్కనేమో మనకి రాయలసీమలోనేమో కరువు వస్తా ఉంటది, మన కోస్తా ప్రాంతంలోనే తుఫాన్లు, మళ్ళీ అకాల వ్యవసాయదారిత రాష్ట్రంలో పంటలు దెబ్బతింటా ఉంటాయి. ఓ పక్కన ఆవిడ పక్కన పంటలు పండవు రాయలసీమలో చూస్తే. సో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది మరింత పురోభివృద్ధి దిశగా నిధులు అవసరం, కేంద్ర చేయూత అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని చూస్తే ఒక జిఎస్టీలో మాత్రమే వస్తామని చెప్తే ఇతర రంగాలకు సంబంధించిన ఆదాయం రావట. ఒక పక్కన పరిశ్రమలకు సంబంధించి ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నారు, ముందుకు రాని పరిస్థితి కూడా ఉంది. దీనికి రాయితీలు కూడా అవసరం. అంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చే వాళ్ళకి రాయితీలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. వాటిని మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే పలుకుబడి ఉందని చెబుతున్న పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళని వెళ్ళి అడిగి పోరాడి తీసుకురావాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. వాళ్ళ యొక్క ఒత్తిడి ఏ మేరకు ఫలితాలను ఇస్తుంది అనేది ఈ రోజు బడ్జెట్ తేల్చనుందని ఉందని నేను చెప్తాను. ఓకే, శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి బడ్జెట్ రాబోతుంది,